హాయ్ అండి, ఈరోజు మనం ఆలు పచ్చిపులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు, ఎండుమిర్చి, చింతపండు, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నేను 1/2 కిలో ఆలు తీసుకున్నాను, దాన్ని బట్టి వేసుకోండి మీరు. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆలు వేసుకుందాం. మనం ఆయిల్లో ఆలు వేసాం కదండి, వేసిన తర్వాత సాల్ట్ వేయద్దు, ప్లస్ మూత కూడా పెట్టకుండా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్నామంటే దాంట్లో వాటర్ పైకి వచ్చేసి ముక్క మెత్తగా అయిపోతుంది. ఇలా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న వాటి మీద కొంచెం ఉప్పు కారం చల్లి కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వీటిని ఇంకా చారు అయిపోయిన తర్వాత వేస్తాం కాబట్టి దానికి ఉప్పు కారం పట్టదు, కాబట్టి మనం ఇలా కలుపుకుంటాం. లేదు అంటే మనం ఆలు కట్ చేసుకుంటాం కదా, అప్పుడే కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నా కూడా సాల్ట్ పడుతుంది. దానికోసమని నేను ఇప్పుడు కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాను. అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆలు ఫ్రై తీసుకున్న ఆయిల్లోనే ఇప్పుడు మళ్ళీ వంట చేద్దాం. మనం ఆలు ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో జీలకర్ర వేసుకుందాం. మనం అందులో కారం వేయాం కాబట్టి కారానికి సరిపడా ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, పసుపు, ఉప్పు, మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నుంచి తీసుకుని నీళ్ళు. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మంచిగా ఇవన్నీ ఇట్లా స్మాష్ చేసుకోవాలి మొత్తం. చూడండి, ఇట్లా చేతితో ఇట్లా అయిపోవాలి. చేయి మంట పుట్టిద్దాం అనుకుంటాం కానీ కొన్ని చేయాలి కదా. ఇప్పుడు మనం అవన్నీ మంచిగా స్మాష్ చేసుకున్నాం. కొంచెం గోరువెచ్చకుంటుందండి, చూసుకొని చేపెట్టండి. ఇంకా దీన్ని మనం కాగపెట్టద్దు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆలు వేసేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ ఇట్లా కొంచెం స్మాష్ ఇట్లానే వేయండి. ఉప్పు అన్నీ ఇప్పుడు చూసుకొని ఇది చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పచ్చిపులుసు.